మీడియా మిత్రులకి యావత్ తెలంగాణ సమాజానికి ఉద్యమ దండాలు. నా పేరు వాసుకే యాదవ్. నేను బీసీ పొలిటికల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని. మిత్రులారా, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రెడ్డి ప్రభుత్వం బీసీల మీద, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద, ఇలా వ్యాపారాల మీద దాడులు చేస్తూ ఉన్నది. ఉద్యోగస్తుల మీద ఇలా ఏసీబీ దాడులు చేస్తూ ఉన్నది. ఇలా బీసీలు, ఎస్సీ ఎస్టీలు సంబంధించిన వ్యాపారాల మీద కూడా ఇలా కక్ష బట్టి ఇలా దాడులు చేసి ఇలా మిల్లులను సీజ్ చేపిస్తూ ఉన్నది. ఇలా వ్యాపారాలను క్లోజ్ చేపిస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రెడ్డి ప్రభుత్వము బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని, ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని, ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ పూర్తిగా బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు వ్యతిరేకం మేమని చెప్పకనే చెప్తా ఉన్నది. ఈ దాడులు చేపించి వాళ్ళ నిజ స్వరూపాన్ని ఇలా బయట పెడతా ఉన్నది. మిత్రులారా, ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో వివిధ పార్టీ అధ్యక్షులతో, బీసీ సంఘ నాయకులతో అధికారులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇలా విష్ణూరి రామచంద్రారెడ్డి రాజ్యం నడుస్తూ ఉన్నది. దానికి నాయకుడు ఈ ముఠా మేస్త్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం కూడా ఇలా బీసీ నాయకత్వాన్ని నిర్మూలించే కార్యక్రమం పెట్టుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, రెడ్డి ప్రభుత్వము, ఈ విష్ణు రామచంద్రారెడ్డి వారసులు. ఇలా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలా రాజకీయంగా కేసులు పెడతా ఉన్నారు. ఇలా భార్యల మీద, ఇంట్లో ఉన్న తల్లుల మీద కూడా కేసులు పెట్టి ఇలా కక్ష తీర్చుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. జైలు పంపిస్తూ ఉన్నది మా తల్లులను, మా బీసీ బిడ్డలను. నేరం మేము ఒక్కడమే చేసినామా? ఇలా ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 3500 మిల్లులు ఉన్నాయి. అన్ని మిల్లులు కలిసి అలా 1500 మిల్లులను ప్రభుత్వమే క్లోజ్ చేసింది. 1500 మిల్లులను క్లోజ్ చేసినప్పుడు మళ్ళా ఆ 1500 మిల్లులకు నువ్వు రైస్ను, మళ్ళీ బియ్యాన్ని, బొడ్లను నువ్వు ఎట్లా కొనిపించినావు వాళ్ళతోటి? ఇంకో ప్రశ్న, మొత్తము కూడా రైసు మిల్లులో అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. రైసు మిల్లులో అవినీతి దగ్గర 13,000 కోట్ల 339 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మంత్రి, ఆ శాఖ మంత్రి సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా చెప్తా ఉన్నాడు. మరి 13,000 కోట్ల 399 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఒక్క 17 కోట్ల అవినీతి చేసిండు అని ఒట్టజానేని ఎట్లా నువ్వు మూస్తావు రాబాయ్? ఎట్లా జైలు వేస్తావు రాబాయ్? నువ్వు ఏ ప్రభుత్వం అనేది? అసలు నీకు పాలన చేస్తా ఉన్నదా? నువ్వు రాజకీయం చేస్తా ఉన్నదా? 17 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒట్టజానయ్య కుటుంబాన్ని నువ్వు జైలు వేసినావు. మరి 13,000 కోట్ల రూపాయల 13,000 కోట్ల 399 కోట్ల రూపాయల అవినీతి ఎవరు చేసిండు? ఆ అవినీతి చేసినోడు ఏ పక్కన పడ్డరు? మరి నువ్వు ఎందుకు బయటకు తీస్తలేవు అంటే, ఒట్టజానయ్య మీకు తగిన మిండడు నల్గొండ జిల్లాలా? ఇలా మూస్తే ఇలా బీసీ సమాజం మొత్తము కూడా రాజకీయంగా రాదు. ఇలా ఒట్టజానయ్య మాకు మిండడై కూర్చున్నాడు. ఇలా వాడిని రాజకీయంగా మేము సమాధి చేయాలని కక్ష పట్టిన ఈ రెడ్డి ప్రభుత్వం, విష్ణూరి రామచంద్రారెడ్డి వారసులు ఇలా మా ఒట్టజానయ్యను కావాలనే కక్ష కట్టి రాజకీయ సమాజానికి కంకణం కట్టుకుని ఇలా కేసులు పెట్టిండ్రు. బేలు రాగానే ఇంకో కేసు పెడతా ఉన్నావు. మరి ఈ 2013 నుంచి 2027 మధ్యలో జరిగిన అవినీతిని ఎందుకు తీస్తలేవు? మరి ఇంత అవినీతి చేసింది ఒక మిల్లుల యజమానులేనా? దానికి మీ అధికారుల సపోర్ట్ లేకుండా, మీ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, మీ సివిల్ సప్లై అధికారుల సపోర్ట్ లేకుండా, ఈ రెవెన్యూల అధికారుల సప్లై వాళ్ళ మద్దతు లేకుండా, వాళ్ళ పాత్ర లేకుండా జరుగుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు సాధన అవుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు అంత ధైర్యం ఉంటుందా? మీరు అవినీతి చేయాలంటే మీరే కదా, లంగతనం చేయాలంటే మీరే కదా. మాకు లంగతనం చేయరాదు, మాకు దొంగతనం చేయరాదు, మాకు అవినీతి చేయరాదు, మాకు ఆ ధైర్యం కూడా లేదు. కావలసుకునే ఎక్కడో అక్కడ ఒక్కొక్క బీసీ నాయకులు వస్తూ ఉంటే వీళ్ళని కక్షపూరితంగా కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించి ఇలా రాజకీయంగా దూరం చేసే కుట్ర ఈ రెడ్డి ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. నిజంగా తప్పు చేసినామని శిక్షించు. మరి 13,000 కోట్లు ఎవరు దొబ్బిట్రా? మరి నువ్వే అన్నావు కదా, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి 13,000 కోట్ల 399 కోట్లు ఎడిపోయినాయిరా. 17 కోట్ల నువ్వు తీస్తున్నావు. మరి అవన్నీ ఎడిపోయినాయి.
అవి దీని లెక్క. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ సిబిసిఐడి నిజంగానే ఎవరు తప్పు చేసిండో బయటికి వాడిని పొక్కలేయి. లేకపోతే ఒక్క ఒట్టజానేనో, లేకపోతే ఒక బీసీ నాయకుల మీదనో, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ నాయకుల మీద నువ్వు కక్షపూరితంగా వివరిస్తే ఈ ఈ సమాజాన్ని అంతా ఒక్కడి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం, ఉద్యమం చేస్తాం. బిడ్డని నువ్వు చేస్తున్న అవినీతిని, నువ్వు చేస్తున్న మేఘపూరితంగా కావాల్సుకొని చేస్తున్న ఈ భాగవతాలను అన్ని కూడా తీస్తాం. హైడ్రాలా మా పేదలనే కూల్చినావు. ఇలా 21 జీవోట. ఆ 21 జీవోల దగ్గర 80,000 ఎకరాలట. ఇలా ఆ వెనకాలే కూడా మా బీసీ బిడ్డలే ఉన్నారు, మా ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉన్నారు. ఏం పాపం చేసిండ్రా? మేము ఓట్లయితే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. 85 నుంచి 90% ప్రజలు ఓటేస్తేనే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. లేకపోతే గుప్పటి మంది లేని నీ 5% నీ రెడ్డి సామాజిక వర్గం చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావా? కానీ మా బిడ్డల మీద నువ్వు కక్ష పెట్టుకొని ఇలా చేస్తా ఉన్నావు. బిడ్డ, యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. నీకు రాజకీయంగా గోరి కడతాం, నీకు రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ అప్పటి వరకు కూడా మిత్రులారా అడిగిన ప్రశ్న మంచిదే. మరి 2013 నుంచోని ప్రభుత్వము మరి ఎందుకు తీయలేదు బయటికి? ఇప్పుడే ఒక్క ఒట్టజానన మీద ఎందుకు పెట్టింది? నువ్వే చెప్పినావు కదా, నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. 13,399 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మనకి ఇప్పుడే తెలిసింది. మా ఒట్టజానే చేసింది కేవలం 17 కోట్ల అని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి ఇంత లొసుగైంది. మాకు ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఎత్తున స్కామ్ ఉన్నది, మిల్లులలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది, ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉన్నది. దీని వెనకాల అధికారులు ఉన్నారు, పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద ఒక మాఫియా ఉన్నదని మాకు తెలియలేదు. ఇప్పుడే దాని గురించి మొత్తం తెలుసుకున్నాం. చిరంజీవి సార్ నాయకత్వంలో బీసీ బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ నాయకత్వంలో అవన్నీ కూడా మేము బయటకు తీస్తాం. మీ రంగు బయట తీస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంట పడతాం. బీసీలకు మేము అండగా ఉంటామని ఈ ప్రతిముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై బీ. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. బహుజన తెలంగాణ సాధనతోటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారుతాయని చెప్పినటువంటి జయశంకర్ సార్ యొక్క ఆశయాలు నెరవేరాలంటే సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి. అందులో బ్లూ ఇండియా పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, సామాజిక తెలంగాణను, సామాజిక న్యాయాన్ని అందించే దిశగా అడుగులు వేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరి బహుజన కులాలపైన కుల వివక్షతతో కూడినటువంటి దాడులు, బీసీల అస్తిత్వం పైన దాడులు, బీసీల ఆర్థిక వ్యవస్థలపైన దాడులు, బీసీల రాజకీయ వ్యవస్థలపైన దాడులు కొనసాగుతుండడాన్ని బ్లూ ఇండియా పార్టీ ఈరోజు ఖండిస్తుంది. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వంగా జీవించే హక్కును, సమానత్వాన్ని కలిగించినప్పటికీ బీసీలకు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేని కారణంగానే ఈరోజు ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇంకొకటి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అగ్రకుల పార్టీల యొక్క దురహంకారపూరితమైనటువంటి విధానాల కారణంగానే ఇలా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. మరి ఆనాడు సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో బహుజన తెలంగాణ రాకుండా మోసం చేస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి దొరల తెలంగాణ వద్దు, ప్రజా తెలంగాణతోటే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓట్లను కొల్లగొట్టుకొని ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం జరిగింది. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక బహిరంగ సభలో మా కాంగ్రెస్ ప్రభుత్వము నేను ఈ రాష్ట్రంలోనే బట్టలు ఉతుక్కున్నటువంటి వ్యక్తులకు, గొర్రెలు కాస్తున్న వ్యక్తులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినని సామాజిక వివక్షతతో కూడినటువంటి ఒక వ్యాఖ్యం చేయడం జరిగింది. ఈ కుల దురహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు జరిగినటువంటి ఒట్టజానే విషయంలో, వజ్రా రైస్ మిల్లు విషయంలో కేసు ఏదైతే ఉందో అది రాజకీయ ఉద్దేశపూర్వకంగా జరిగినది, కుట్రపూరితంగా జరిగినది. ఎందుకంటే వేల మిల్లులు కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బకాయిలు చెల్లించవలసింది ఉన్నదని చెప్పి రాష్ట్ర మంత్రివర్గంలో నుంచి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. 13,000 కోట్లకు పైగా బకాయిలు రావాలి, వసూళ్లు జరుగుతలేవు, 6,000 కోట్లకు జరిగినాయి, కొంత అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి మంత్రి గారు మరి ఒక్క ఒట్టజానే విషయంలో ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది? వజ్రా రైస్ మిల్లు అవినీతి జరిగితే న్యాయపరంగా మేము పోరాటం చేయాలంటున్నాం. న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. ఏసీబీ రైళ్లు న్యాయపరమైన అయినప్పుడు మిగతా మిల్లుల విషయంలో ఏసీబీ రైళ్లు ఎందుకు జరుగుతలేవు?
మిగతా ఓసీ కులాల జరుగుతున్నటువంటి మిల్లులో జరుగుతున్న అవినీతి ఎందుకు బయటకు వస్తలేదు? ఒక చిన్న మిల్లు నడుపుతున్నటువంటి ఒట్టెజానే పైన ఎందుకు ఇంత చర్యలు? పెద్ద మొత్తంలో అవినీతి జరిపినటువంటి మిగతా మిల్లుల లిస్టుని ఎందుకు మీరు బయట పెడతలేరు? ఇలా పోయి రైడ్లు చేశారు, దాంట్లో తప్పేంది? తప్పు లేదు. నిజాయితీ ఉన్నట్లయితే దొరకడు కదా. తప్పు లేదు. నేనేమంటున్నా, తప్పు జరిగితే 17 కోట్ల అవినీతి జరిగితే దాని మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందే. కానీ చిన్న చేపను బట్టి పెద్ద తిమింగళాలను ఎందుకు వదిలేస్తున్నావు? 95% రైస్ మిల్లులు ఓసీల చేతుల్లో ఉన్నప్పుడు 13,000 కోట్లలో వారి వాటాని ఎక్కువ ఉన్నప్పుడు వారందరిని ఎందుకు బయటకు తీస్తలేవు? ఇలా కుటుంబ సభ్యులను ఒట్టేజా అనే విషయంలో ఎందుకు వేధిస్తున్నావు? అంటే కులాన్ని బట్టి శిక్ష ఉంటుందా? సామ్రాట్ అశోకుని కాలంలో వరకు వర్ణాన్ని బట్టి శిక్ష ఉండేది. సామ్రాట్ అశోకుడు ఒకే శిక్షకు ఒకే దండం తెచ్చి సమతా రాజ్యాన్ని స్థాపించిండు. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మనం పాలన కొనసాగించుకుంటున్నప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి శిక్షను విధించమని మేము అడుగుతున్నాం. ఇవాళ బీసీల విషయంలో ఇంత ఆతృత ఎందుకని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒట్టెజానే రాజకీయంగా ఎదుగుతున్నానే, బీసీలను చైతన్యం చేస్తున్నానే, వాళ్లకు ఒక స్థానాన్ని కోల్పోయి ఇలా నల్లగొండ నుంచి మరో బీసీ ఎమ్మెల్యే తయారవుతుండనే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా తలకేది లేదు. బీసీలో రాజ్యాధికార కాంక్ష అనేది రగులుతుంది. తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 ఎస్సీ స్థానాలు, ఒక ఎస్టీ రిజర్వ్, మిగతా 9 స్థానాలు రేపు బీసీలే నిలబెడతాం, బీసీలనే గెలిపిస్తాం. బీసీల రాజ్యాధికారాన్ని సాధించి మీకు తగిన బుద్ధి చెప్పే విధంగా మేము బ్లూ ఇండియా పార్టీ ద్వారా ముందుకెళ్ళబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మీరు మరి ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్తున్న మంత్రి ఎందుకు దానికి బాధ్యత వహించాడు, ఎందుకు రాజీనామా చేయడం కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఒకే మిల్లుకు సంబంధించిన వ్యక్తిని కాకుండా మిగతా మిల్లులకు సంబంధించిన వ్యక్తులపై ఎందుకు చర్య తీసుకోవడంలో తెలియజేయాలి. ఎన్ని మిల్లులలో అవినీతి జరిగింది, ఎన్ని మిల్లులు బకాయిలు చెల్లించాలో మీరు లిస్టు బయట పెట్టాలి. ఏదైనా రాజ్యాంగబద్ధంగా మీరు కొనసాగించకపోతే ఖబర్దారని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.